28 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ లైఫ్ చాలా కొత్తగా ఉందబ్బా. మీ విలేజ్ వాతావరణం, మీరు పెరిగిన వాతావరణం, అప్పటికే ఆ ప్రాంతంలో తెల్లవాడు వచ్చేస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధించిన కథ లేకపోతే పూర్తి కల్పితాలేనా అంటే అనేది ఇన్స్టెంట్స్ని బేస్ చేసుకొని చేస్తుంటాడు అనుకున్నా నేను. ఇది మిక్స్డ్ కాక్టైల్ లాగా ఉంది. చాలా ఎమోషనల్ ఫిల్మ్. షార్ట్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, అవునా? బేభత్సంగా ఉంటుంది. జనాలు థియేటర్కి ఈ గోల్ అంటున్నప్పుడు మీకు అభిప్రాయం ఏంటి అసలు? పెద్ద సినిమాలు తీసేటప్పుడు ఖర్చుని ఎందుకు అవుతుందని చూసుకొని నిర్లక్ష్యం వల్ల బడ్జెట్లు పెరుగుతున్నాయి తప్ప ప్రభుత్వాల దగ్గర పోయి ఏదో మనం అడుక్కు దుబ్బటం వాళ్ళని. పెట్టిన పదం లేదు కదా అసలు రిపీట్ ఆడియన్స్ పక్కన పెట్టి బ్రో, అసలు ఆడియన్స్ రాకపోవడానికి కారణం ఈ 5 సినిమాలు అవుతున్నాయి కదా. కోట్లు కదా చూసుకోవాల్సిందే. అయ్యో అవునా కోట్లు అంటే సుప్రీంకోర్టు తెలీదా? నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే పోయేదానికి, అంటే నీ దగ్గర ఏం పని చేసిందని అడుగుతున్నారు ఆడియన్స్. ఆడియన్స్ కాదు నువ్వు ఎవడు ఎక్కడోడు అని కాదబ్బా. అదే నువ్వు మంచి సినిమా చేసావా, నువ్వు మంచి ఆర్టిస్ట్వా. అంతే. పాన్ ఇండియా లేదు బొక్కలేదండి, ఎప్పుడు ఉంది. రత్నం గారు చాలా సినిమాలు తీశాడు, తమిళ సినిమాలు తీసుకొచ్చి హిందీలో ఆడిచ్చాడు, బొచ్చడు ఆడిచ్చాడు. పాన్ ఇండియా కోసం అని చెప్పి అసలు ఎక్స్ప్రెషన్ కూడా పలకన ఆర్టిస్టులను తీసుకొచ్చి మా మీద రుద్ది పూర్తిగా సినిమాలైనా పొలిటికల్ కూడా ఫాలో అవుతున్నాడు. ఎవడో కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తే మాత్రం మాట్లాడేస్తాడు. లేదంటే ఇప్పుడు ఉన్నాళ్ళని చీల్చాలనే వయసు మళ్ళీన రాజమండ్రిలో కూర్చుని ఒక ఆయన అక్కడ బోర్డు ఉంటుంది శ్మశానం కాడ, నువ్వు ఎంత ఎగిరిపడ్డా ఎడక రావాల్సిందే అని రాసి ఉంటుంది ఆడ. లోపాలు లేకుండా నడపడానికి ఇదేం సత్యయోగం కాదు. పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు ఖచ్చితంగా మొగుళ్ళగా కూర్చుంటాం. శివాజీ గారు నమస్తే అండి. హాయ్ వేణు, ఎలా ఉన్నారు? ముందు ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది. ఫస్ట్ ఒకటి ఏదో వదిలేరు వాయిస్తో, దానికే ఇంపాక్ట్ ఉంది బాగా. మొన్న వచ్చిన ట్రైలర్తో అయితే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అవును. ఏంటన్నా గారు, ఈ దండోరా అనే టైటిల్, ఈ మొన్న రిలీజ్ చేసిన టీజర్, ఇది మిక్స్డ్ కాక్టైల్ లాగా ఉంది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఉంది. ఎలా ఉండబోతుంది దండోరా? మీకు కథ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి? చాలా ఎమోషనల్ ఫిల్మ్ ఇది. బ్యాక్డ్రాప్ వచ్చేసి విలేజ్ బ్యాక్డ్రాప్. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ. ఓకే. దాని చుట్టూ జరిగే కథ. దాంట్లో కుల ప్రస్తావన ఏదో తెచ్చినట్టున్నారు కదా స్టార్టింగ్ చెప్పనా, ఏ లవ్ స్టోరీలైనా ఆ 2 ప్రస్తావనలు లేకుండా ఉంటాయా? ఆస్తి, డబ్బు, కులం ఇవి లేకుండా ఉంటాయా? ఉంటాయి. ఏ సినిమా అయినా సరే చెప్పు, అంతే. కాకపోతే ఏంటంటే కొంచెం రూటెడ్ ఎమోషన్స్ చూపిస్తుంది ఈ సినిమా. పల్లెటూరులో ఉండే ప్రతి వాళ్ళకి, నాకు తెలిసి ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడైనా సరే ఒకసారి వాడి ఊరు, ఆ ఊర్లో ఉన్న ఎమోషన్స్, ఆ ఊర్లో వాడికి తాలూకు ఎక్స్పీరియన్సెస్, వాడు చూసిన మనుషులు, వాడు చూసిన మూర్ఖులు, వాడు చూసిన కులపిచ్చోళ్ళు, వాడు చూసిన అహంకారంతో ఉండే వర్గాలు, అణగారిన వర్గాలు, ఇవన్నీ కనపడతాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమా. రూటెడ్ లెవెల్లో వెళ్ళాను కదా. ఎక్కడ స్టోరీ ఇది? మనకి మెదక్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో. బట్ ఇన్సిడెంట్స్ అన్ని ప్రాంతాల్లో జరిగినాయి, కొన్ని ఉంటాయి దీంట్లో. బట్ ఎక్కడా కూడా కాంట్రవర్సీ అయ్యే విధంగా ఉండవు. ఆ కథలో ఇమిడి ఉంటాయి, అంతే. డిస్కసివ్ పాయింట్ అయితే ఎక్కువ ఉండదు, కాకపోతే ఇంపార్టెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. అయితే దీంట్లో కొన్ని సన్నివేశాలు ఈ మధ్యకాలంలో వస్తున్నట్లు ఎక్కడో ఇన్స్పైర్ అయినవి, లేకపోతే ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, లేకపోతే స్టోరీలు తీసుకొని కథ అల్లుకోవడం జరుగుతుంది. ఇది రియల్ ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధించిన కథ లేకపోతే పూర్తి కల్పితాలేనా అని? అంటే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చేస్తుంటాడు అనుకున్నా నేను కథ. బేసిక్గా లవ్ స్టోరీ, దాని తర్వాత వచ్చిన అంశాల మీద ఎక్కువ ఎమోషనల్గా నడుస్తూ ఉంటుంది సినిమా. ఓకే. బట్ అట్ ది సేమ్ టైము ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, గుండెలు పిండే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. దీంట్లో మంచి బరువైన డైలాగులు కూడా ఉన్నాయి.
పుట్టుక గురించి మాట్లాడుతున్నారు, చావు గురించి మాట్లాడుతున్నారు. అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే మీరు లాస్ట్లో ఒక షార్ట్ చూసాను ట్రైలర్లో, అంతకన్నా ఇంటర్వెల్ షాట్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, అవునా? బేవత్సంగా ఉంటుంది. ఓకే. ఇంటర్వెల్ షాట్ మాత్రం కోపం వస్తుంది అందరికి. మీ క్యారెక్టర్ ఏంటి దీంట్లో? మీ మీద కోపం వస్తుందా, లేకపోతే సింపతి అనేది, లేకపోతే ఎలా ఉంటుంది పొద్దు? చూద్దాం 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 ఏమవుద్దు. మంగపతి క్యారెక్టర్కి కొంతమంది కొన్ని రకాల ఎమోషన్స్ కనెక్ట్ అయ్యారు. మంగపతి క్యారెక్టర్ని ఓన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మంగపతి క్యారెక్టర్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు, 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దండలో నుంచి మీకు ఎలాంటి లవ్ వస్తుంది అనుకుంటున్నారు? ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఒక రకంగా అనిపించచ్చు, సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఒక రకంగా అనిపించచ్చు, క్లైమాక్స్ చూసినప్పుడు ఇంకో రకంగా అనిపించచ్చు. సో ఉంటుంది, క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా. ఎన్ని రోజులు చేశారు సినిమా ఇది? 15 రోజుల పైన చేశాను. అంటే విలేజ్లోనే మొత్తం షూట్? అంతా విలేజ్. రియల్ మెదక్ వెళ్ళిపోయారా? ఓకే. ఎలా అనిపించింది వాతావరణం, మెదక్ వాతావరణం అంతా? చాలా కొత్తగా ఉందబ్బా సినిమాకి, ఇది వాతావరణం చాలా కొత్తది. ఓకే. ఆ లాంగ్వేజ్ ఏమన్నా మీరు? మనకి అసలు మనకి లాంగ్వేజ్ అవన్నీ భగవంతుడు ఇచ్చిన వరం, అది బతకడానికి. ఏ స్లాంగ్ స్లాంగ్లో దూరిపోతాం ఏదో విధంగా. ఓకే. మీకు రీ ఎంట్రీ మీరు అనుకున్న పదాలు వాడుతున్నారు, రీ ఎంట్రీ తర్వాత నాకు మంచి బూస్ట్ వచ్చింది అది అని. మీ రీ ఎంట్రీ తర్వాత 2 బ్లాక్ బాస్టర్లు అయినాయి. 90స్లో ఫాదర్ క్యారెక్టర్, మంగపతి క్యారెక్టర్, ఈ రెండిట్లో మీకు మనసుకు దగ్గరైన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? 2 మంచి పాత్రల పరంగా రెండిట్లోనూ మంచి ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేసే అంశాలు. అవును. ఒక ఆర్టిస్ట్ని తను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశాలు అవి 2. నాకు తెలిసి కోర్టులో అగ్రెసివ్నెస్ క్యారెక్టర్ చేస్తారు బాగా, స్వతహాగా ఇన్బిల్ట్ శివాజీ గారు అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అంటే నిజం మాట్లాడేటప్పుడు మాత్రం అలాగే ఉంటుంది, శివతాండవమే. ఓకే. అయితే 90స్లో క్యారెక్టర్ అనేది మీరు కొంత అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందంటారా? 90s క్యారెక్టర్ అనేది ఒక నటుడిగా నేను దాంట్లోకి మారిన ఒరిజినాలిటీ అది కాదు కదా. రియల్ లైఫ్లో నేను కొంచెం అగ్రెసివ్గానే ఉంటాను, అంటే నా మాట తీరు అది కొంచెం గట్టిగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. అలవాటు అంటే పెరిగిన నేపథ్యం, మా ప్రాంతం, ఆ భాష తీరు చాలా మార్చుకున్నాం. బతకాలంటే మార్చుకోవాలి, బతుకు మారుస్తుంది అన్నిటినీ. ఓకే. సో ఎక్కడైనా ఏదున్నా నా బౌండరీ అయితే నేను దాటను, అంతేగా. నేను ఎప్పుడూ దాటలేదు కూడా. నా పరిధి నేను గట్టిగా మాట్లాడతానేమో, కానీ ఆ మాట్లాడే దాంట్లో ఒక విషయాన్ని నమ్మారంటే గట్టిగా మాట్లాడతాను, కానీ ఎక్కడా కూడా తుళ్ళి బూతులు, పిచ్చ పదాలు, మనుషుల్ని కించపరచడం ఇలాంటివి నేను ఎప్పుడు చేయను. పర్సనల్ అటాక్ ఉండదు అస్సలు, ప్రాణం పోయినా ఉండదు. ఒకవేళ ఎక్కడైనా జారినా క్షమాపణ చెబుతా, ఎందుకంటే మనం నమ్మిన దాన్ని నిజాయితీగా చెప్పాలనుకోవటం నేచర్ అయితే, మనం తప్పు చేసినప్పుడు చెప్పడం క్యారెక్టర్. అవును, సారీ అండి పొరపాటున నేను దొల్లానని చెప్పడం అనేది క్యారెక్టర్. అది సూపర్. దాదాపు నాకు తెలిసి 97 అనుకుంటా కదా, 28 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ లైఫ్, ఎత్తులు పలాలు అన్నీ చూసారు. ఎలా అనిపిస్తుంది అన్నారు? అప్పుడే ఇంత అయిందా? నాకు నిన్న మార్నింగ్ సడన్గా లేచిన తర్వాత, మా పెద్దోడు పుట్టిన తర్వాత, వాడు అప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు, 3rd క్లాసు 4th క్లాసు, వెళ్తుంటే అల్లరి చేస్తున్నాడని చెప్పి వాడిని కారులో ఎక్కించుకొని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను బయలుదేరా ఇంటి దగ్గర నుంచి. మా ఆఫీస్కి ఊరికే భయపెడదామని. అది గుర్తొచ్చింది, వాడిప్పుడు మాస్టర్స్ అయిపోయింది, అది గుర్తొచ్చింది అనమాట. 10 సంవత్సరాలు అయిపోయిందా అప్పుడే? సినిమా వాళ్ళకి ఏంటంటే అది పెద్దగా తెలియదు, ఎంత దూరం వచ్చాము, ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అనేది పెద్దగా ఆలోచనలోకి రాదు. మార్పులు కూడా ఏం సినిమా చేద్దాం, ఏం కొట్టాలి, ఎట్టి పరిస్థితులు మంచి హిట్ కొట్టాలి, ఈ ఆలోచనలతోటే ముందుకు నడుస్తూ ఉంటుంది. పోటీ ప్రపంచం కదా. అవును. దాంట్లో మనం కూడా నిలబడాలి, ఎలాగైనా నిలబడాలనేది లేదు, గట్టిగా నిలబడాలి, కష్టపడాలని
అనుకుంటా ఎంత దూరం వచ్చేసింది. వెరీ గుడ్. చూసారా కాపీ మీరు? నేను ఇంకా చెప్పినప్పుడు మీకు స్టోరీ మొత్తం చెప్పారా లేకపోతే మీ క్యారెక్టర్ వరకు చెప్పారా? నేను అలా విన్నగా అదే నా క్యారెక్టర్ చెప్పమని నేను చచ్చినాను. నాకు సినిమా మొత్తం చెప్తే నేనేంటి, నా స్క్రీన్ స్పేస్ ఏంటి, నాకు అన్నీ తెలియాలి కదా. నేను అలాగే అడుగుతున్నా ఎవరినైనా సరే, నా స్క్రీన్ స్పేస్ ఏంటి. డబ్బులు 10 రూపాయలు అటు ఇటు పెద్ద మ్యాటర్ కాదు. స్క్రీన్ స్పేస్ ఏంటి, నా ఇంపార్టెన్స్ ఏంటి. కథ బాగుందనుకో, నాకు స్క్రీన్ స్పేస్ లేదనుకో, గురు కథ చాలా బాగుంది కానీ నాకు మరీ పాత్ర అంత తక్కువ అయితే నేను చేయలేను, ఇవన్నీ చేసేసా పెద్ద హీరోల సినిమాల్లో, నేను ఇవన్నీ చేసేసాను ఓకే అని చెప్తా. మొత్తం సూపర్ అండి. అయితే జడ్జిమెంట్ మీరు కథ విన్నప్పుడే ఒక జడ్జిమెంట్ ఉంటుంది మీకు. ఈ కథ విన్నప్పుడు చెప్పండి. కొన్ని సిచ్యువేషన్స్ అయితే సినిమాలో ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మామూలు గ్యారెంటీగా గట్టిగా సౌండ్ చేస్తా అనుకుంటున్నా సినిమా దడ్డోరా. పర్ఫార్మర్స్నే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారేమో సినిమాలో నిజం అనేది కనపడుతుంది. అలా నిజం, క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే నిజం అది. ఎవరు నందు కానీ రవికృష్ణ కానీ అమ్మాయి హీరోయిన్లు కానీ, మావాడు అయితే అసలు కొత్త క్యారెక్టర్ మావాడికి నవదీప్ ఎరక్కొట్టాడు. అవునా? కాంబినేషన్స్ ఉన్నాయా? లేదు కాంబినేషన్ ఉంటుంది. కాంబినేషన్ లేకుండా ఎలా ఉంటుంది? అందరికి కాంబినేషన్లు ఉన్నాయి. ఓకే. బిందు మాధవ్ కానీ, బిందు మాధవ్ మీకైతే ట్రైలర్లో కాంబినేషన్ కనపడింది. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంటుంది, రిలేషన్. ఓకే, సూపర్ అండి. మీకు విలేజ్ స్టోరీ చేస్తున్నారు కాబట్టి మీ విలేజ్ వాతావరణం, మీరు పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంత వాతావరణం అయితే మా ఏరియాలో నేను పుట్టినప్పటి నుంచే లేదు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతంలో తెల్లవాడు వచ్చేస్తున్నాడు. అప్పటికే వాడు స్కూల్స్ పెట్టి అవును బాగా కొంచెం గట్టిగానే నేర్పాడు నాగరికత, బలవంతంగా నేర్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ ముస్లిం ఆ కల్చర్లో నలిగిపోయిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం, వాళ్ళ అరాచకంలో నలిగిపోయిన ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు ఆ స్టోరీస్ ఎంత బాగా అనిపిస్తున్నాయంటే, అమ్మాని అమ్మ ఇలా చేశారా, ఇలా ఉండేదా, అంత పెయిన్ ఉండేది, అంత పెయినా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కథలు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి బాగా వస్తున్నాయి బ్రహ్మాండంగా కథలు అనేవి, బ్రహ్మాండంగా వస్తున్నారు. టాలెంటెడ్ పిల్లలు, ఆర్టిస్టులు కానీ ఒక రెస్పాన్స్ కూడా బాగుంటుంది కదా ఆడియన్స్ నుంచి. ఆడియన్స్ కాదు, నువ్వు ఎవడు ఎక్కడోడు అని కాదబ్బా. అదే నువ్వు మంచి సినిమా చేసావా, నువ్వు మంచి ఆర్టిస్టువా, అంతే గుండెల్లో పెట్టుకుంటారు. ఇవన్నీ పవర్ కోసం, పాలిటిక్స్ కోసం చేసేవా కానీ వాడు ఆ ఊరు వీడి ఊరు, వాడది వీడిది, ఇవన్నీ ప్రజలకు ఉండవు. థియేటర్కి జనాలు థియేటర్కి ఈ గోల్ అంటున్నప్పుడు మీకు అభిప్రాయం ఏంటి అసలు? నాకు అనిపిస్తుంది ఏంటంటే, పెద్ద నిర్మాతలతో వాళ్ళకేం సంబంధం, పెద్ద నిర్మాత అనే పదానికి సంబంధం లేదు. కానీ పెద్ద సినిమాలు తీసేటప్పుడు ఖర్చుని ఎందుకు అవుతుందని చూసుకొని నిర్లక్ష్యం వల్ల బడ్జెట్లు పెరుగుతున్నాయి తప్ప, నిజంగా హీరోలు డైరెక్టర్లు తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ని బట్టే ఇస్తున్నారు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇక్కడ 30-35% వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఆడియన్స్ మీద టికెట్లు పెంచమని అడుగుతున్నాం. ఇది చాలా బాధాకరం. అదే నేను బలంగా చెప్తా, నాకేం భయం. నేను తీసా సినిమాని, నేను 4 సినిమాలు తీసా. అవును, నిర్మాతగా మీకు తెలుసు. నేను అనేది ఆ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న నష్టం. దానివల్ల ఏమవుతుంది, మీరు ప్రభుత్వాల దగ్గర పోయి ఏదో మనం అడుక్కు దుబ్బటం వాళ్ళని ఇలా చూస్తున్నారు ఆడియన్స్. అడుక్కు దుబ్బుతున్నారు, మా మీద పడుతున్నారు అనేది పడుతుంది. ఎందుకు మనం ఆ నిర్లక్ష్యాన్ని వదిలేసి కరెక్ట్ బడ్జెట్లో, మార్కెట్ ఉంటేనే ఇస్తారు ఆ హీరోకి, మార్కెట్ ఉంటేనే ఇస్తారు డబ్బులు డైరెక్టర్కి. మిగతాది ఎక్కడ వేస్ట్ అవుతుంది? మిగతాది వేస్ట్ జరుగుతుంది, అందరికీ తెలుసు. ఓకే, నిర్లక్ష్యం.
అది ఇప్పుడు ఆడియన్స్ మీద 600, 1000, 800 టికెట్లు పడితే ఆ 5 సినిమా సంవత్సరానికి వచ్చేదే 4-5 సినిమాలు అయ్యి ఈ 290 సినిమాల మీద పడుతుంది ఆ వాళ్ళంతా. సినిమాలు అందరూ పెంచేశారని పడుతుంది. అవును అవును అన్ని సినిమాలు ఒక 5 సినిమాల బాధ మిగతా సినిమాలన్నీ ఫేస్ చేస్తున్నాయి ఇక్కడ. ఎస్ చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా అయినా సరే సినిమాలు టికెట్ సినిమా అనేస్తారు కదా, టికెట్ రేటు పెంచారు. ఆడ పెరుగుతున్నాయి, 5 సినిమాలకే పెరుగుతున్నాయి. ఆ పెంపు ఎంత దారుణంగా రిఫ్లెక్ట్ అవుతుందంటే చిన్న సినిమా మీద ఘోరంగా అవుతుంది. అంటే ఆలోచన కూడా రావట్లేదు కొంతమందికి. ఇప్పుడు ఆ సినిమా కూడా ఇదే రేటు పెడితే పెద్ద సినిమా కూడా ఇదే 200 రూపాయలకి, 150 రూపాయలకి, 100 రూపాయలకి, 80 రూపాయలకి, సింగిల్ థియేటర్లో అయితే 80 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలకి వస్తుందో. అవునవును రోజు సినిమాకి వస్తాడు ఆడియన్. ఎందుకంటే తెలుగు సినిమా అనేది ఆ సమాజంలో వాళ్ళు అత్యంత అమితంగా ప్రేమించే ఒక పరిశ్రమ అది. ఒక కుటుంబం. సినిమా అనేది వాళ్ళ కుటుంబంలో ఒక అంతర్భాగం. దాన్ని ఈ చిన్న సమస్య వల్ల ప్రేక్షకుడు థియేటర్కి దూరం అవుతున్నాడు. ఇంతకుముందు రిపీట్ ఆడియన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు రిపీట్ అయిన పదం లేదు కదా. అసలు రిపీట్ ఆడియన్స్ పక్కన పెట్టు బ్రో. అసలు ఆడియన్స్ రాకపోవడానికి కారణం 5 సినిమాలు అవుతున్నాయి కదా. నేను బలంగా చెప్తా, ఎవరైనా సరే నేను డిబేట్కైనా వస్తాను కావాలంటే. ఎస్ వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం. ఆ స్పేస్లో కొన్ని మంచి సినిమాలు కూడా థియేటర్లో నిలబడలేని పరిస్థితి వస్తుంది. అంతే కదా. మరి సినిమా బాగుంది అన్నారు కానీ థియేటర్ జనాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళని దూరం అయిపోతా ఉన్నారు రోజు రోజుకి. అలాగే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన దాన్ని చేంబరు ప్రభుత్వానికి 1 by 1 ఆర్టిస్టులను కూడా తీసుకుపోయాయా ఈ రేట్లు ఉంటున్నాయి, ఇవి మా కంట్రోల్లో లేదు, మీ కంట్రోల్లో ఉన్న వ్యవస్థ ఇది. ఆ థియేటర్లో వచ్చే పాప్కార్న్లు, ఆ కాఫీలు, టీలు మీరు కదా తగ్గించాల్సింది. 350 రూపాయలు కాఫీ ఏంటండి. మొన్న ఒక మాట అన్నారు, మీరు భలే నచ్చింది నాకు అది. కోర్టులు కదా చూసుకోవాల్సిందే. అయ్యో అవునా కోర్టులు అంటే అన్నారు. మరి సుప్రీంకోర్టు తెలీదా? నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే పోయేదానికి, అంటే నీ దగ్గర ఏం పని చేసిందని అడుగుతున్నారు ఆడియన్స్. ఒక ఆర్డరు ప్రభుత్వాలన్నిటికి కూడా మీరు వీటిని నియంత్రించండి అని ఒక ఆర్డర్ ఇస్తే ఇన్హెరిటెన్స్ పవర్స్ ఉన్నాయి మీకు. మీరు ఇవ్వకుండా ఈ విషయాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వాలు చూడండి అని అంటే ఎట్లా ఇది? మొన్న నాకు తెలిసి ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూస్ వల్ల 2-3 ఇష్యూస్ వల్ల 2-3 సార్లు మొహమే చెప్పేశారు, మీరెవరు మా దగ్గర రావద్దు అని చెప్పి గవర్నమెంట్ తరఫున మంత్రులు. మళ్ళీ పోతారేమో. నేనేమంటానంటే నిర్మాత స్థితికి వచ్చేసాడు గురు. అవును, ఇవి కంటిన్యూస్గా జరుగుతున్న ఈ తప్పుల వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పని పరిస్థితి అయిపోతా ఉంది. మనకేం కర్మ? అంటే పాన్ ఇండియా అంటున్నారు ఈ మధ్య. పాన్ ఇండియా లేదు, బొక్కలేదండి. ఎప్పుడు ఉంది. రత్నం గారు చాలా సినిమాలు తీశాడు, తమిళ సినిమాలు తీసుకొచ్చి హిందీలో ఆడిచ్చాడు, బొచ్చడు ఆడిచ్చాడు. అవును, పాన్ ఇండియా లేదు, గడిది గుడ్డు లేదు, ఊరికే కబుర్లు. బాగున్న సినిమా ఎక్కడైనా ఆడిద్ది, ఎక్కడైనా ఆడిద్ది. వేసిన కొరియన్ సినిమాలు చోట్ల తీసుకొచ్చి అవతార్ ఎందుకు ఆడుతుంది ఇక్కడ? అంతే కదా. ఆడితే వాడే చేసుకుంటాడు డబ్బింగ్ తెలుగులో. పాన్ ఇండియా కోసం అని చెప్పి అసలు ఎక్స్ప్రెషన్ కూడా పలకన ఆర్టిస్టులను తీసుకొచ్చి మా మీద రుద్ది ఇవన్నీ ఎందుకు? వాస్తవం. కోర్టు సినిమా తర్వాత మనకి 90s తర్వాత శివాజీ గారికి వచ్చినటువంటి ఆపర్చునిటీస్లో చూజీగా వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఎక్కువ సినిమాలు ఎక్కువ సినిమాలు చేయకుండా చూజీగా వెళ్తున్నారా అనే అభిప్రాయం వస్తుంది. అంటే మొనాట్ని రాకూడదని నా ఉద్దేశం. ఫాదర్ క్యారెక్టర్ అంటే దానికి ఏదో ఇంపార్టెన్స్ ఉంటే, ఇలాంటి పాత్ర, కోర్టు లాంటి పాత్ర, అలా ఏదన్నా డిఫరెంట్గా ఉండే పాత్రలు అయితే చేయగలం. కానీ అన్నీ అవే చేయాలంటే ఫాదర్ క్యారెక్టర్ అయిపోద్ది తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతుంది ఇంకా కంటిన్యూస్గా. నేను అది వద్దని ఇంకా కొన్నాళ్ళు సినిమాలు చేద్దాం, రకరకాల పాత్రలు చేద్దాం అనే ఉద్దేశం అంతే. వెరీ గుడ్. వేరే సినిమా డబ్బు ఎవడికి చేదుగురు అలాని కాదు, మంచి సినిమాలు చేస్తూ ఉంటే. నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు చాలా చేశారు మీరు. ఒక నెగిటివ్ షేడ్లో కూడా కొత్తదనం తీసుకొచ్చారు. 1-2 సినిమాలు చూస్తే ఆ టైప్ ఏం దొరకలేదైతే మీకు కథలు వచ్చినప్పుడు. ఇప్పుడు వస్తాయేమో తెలీదు. ఓకే, చూడాలి. ఇప్పుడు వస్తాయేమంటున్నారంటే ఈ సినిమానే కదా, ఏ సినిమా అయినా సరే. నేను చేసే సినిమాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇందులో. ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ కథలు మామూలుగా ఉండవు. ఏదో ఒక పాత్ర మనం చేసిన సినిమాకి సంబంధించి ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్కి సంబంధించిన క్యారెక్టర్లు ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా నేను చేసిన సిచ్యువేషన్స్ని పట్టుకుని ఆ క్యారెక్టర్ రాసి
ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నా. ఓకే. కథల విషయాల్లో చాలామందికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ, మీరు శివాజీ గారు ఎంచుకునే కథలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే కొంతమంది ఇప్పుడు వస్తున్న కథలు ఒక పాన్ ఇండియా మోజులో ఒక హీరోయిజం లేకపోతే ఒక కేజీఎఫ్ని పోల్చుకోవటం, ఒక బెంచ్ మార్కు, లేకపోతే వేరే సినిమాని పోల్చుకుని కథలు రాసుకుంటున్నారు. అందరూ వినే ఆర్టిస్టులు కూడా పాన్ ఇండియా కథలే కావాలని అడుగుతున్నారు అనేది టాపిక్ నడుస్తుంది సార్. నాకైతే వాళ్ళ గురించి తెలియదు, కానీ నేనేమంటానంటే కథకు ఆర్టిస్ట్ కావాలి, కానీ ఆర్టిస్ట్ కోసం కథ కాకూడదు. అర్థమైందా? అవును. ఆ కథలో పాత్రకి ఆర్టిస్ట్ సరిపోవాలి, కానీ ఆర్టిస్ట్ కోసం కథ రాస్తే అది అవును, ఛాన్సెస్ తక్కువ. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు చాలా కథలు వింటున్నా అన్నారు మీరు. ఏంటి పరిస్థితి? వాటిలో సొంతంగా కొన్ని కథలు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అన్నారు. అవును, అవే వాటిలో ఇవన్నీ కోర్ట్ అయినా దండోరా అయినా రేపు వచ్చే అఖిల్ సినిమాలోనైనా సరే. ఓకే. అది ఐతిరాజుల క్యారెక్టర్, అది ఇంకొక రకం. అదే అసలు మొన్న మధ్య ఇంకొక గెటప్తో ఒక క్యారెక్టర్ వచ్చింది మీది, అది కోర్మనాయక్. కోర్మనాయక్ అది కొంచెం ఎక్కువ రోజులు చేయాల్సిన సినిమా అది, ఎందుకంటే గ్రాఫిక్స్ ఆ గోలంతా ఉంది ఆ సినిమాలో. ఓకే. కోర్మనాయక్లో అది ఖచ్చితంగా అది కూడా. ఇప్పుడు ఈ జోనర్ దండోరా అనే సినిమా జోనర్ జస్టిఫికేషన్ చేయమంటే మీరు ఏ జోనర్ సినిమా అని చెప్తారు ఆడియన్స్కి? ఇదా? నేనైతే ఒకటే చెప్తా, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. దండోరా అనేది ఒక లవ్ స్టోరీ. ఓకే. లవ్ స్టోరీకి దండోరా అనే టైటిల్ జస్టిఫికేషన్ చేశారని అనుకుంటున్నా మీరు? అంతే కదా మరి. ఏదైనా చెప్పడం, దండోరా అంటే ఏంటి? గట్టిగా చెప్పడం, అదే అందరికి వినపడేటట్టు చెప్పడం. తన ప్రేమ గురించి అందరికి వినపడేటట్టుగా చెప్తుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ ప్రేమను విన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది ఈ సినిమా. డైరెక్టర్ మీకు ఫస్ట్ డే ఏదైతే కథ చెప్పారో ఆ కథ యాజ్ టీజ్గా స్క్రీన్ మీద తెచ్చారనుకుంటున్నారా? మీకు చెప్పింది నా సీన్స్ అన్నీ కూడా నాకు చెప్పినట్టే చేశారా? ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. శివాజీ గారు ఇప్పుడు పైప్లైన్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి? మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? దీని తర్వాత సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిన మన సొంత సినిమా, అది అవును, ఈటీవీ విన్కి చేసింది. అవును. దాని తర్వాత వచ్చే సినిమా అఖిల్ బాబు సినిమా అవుతుంది. దాని తర్వాత వచ్చే సినిమా షణ్ముఖ్ది. ఓహో, ఓకే. అది ఒకటి ఉంటుంది. మరి ఎపిక్ ఎప్పుడు వస్తో నాకు తెలియదు, డేటింగ్ అది ఏప్రిల్ మేనా అనేది నాకు తెలియదు ఎపిక్. దాని తర్వాత కోర్మనాయక్ వస్తుంది. ఎట్లా వరుసన ఉన్నాయి. ప్రస్తుతానికి మీ మైండ్ సెట్ ఏంటి? పూర్తిగా సినిమాలైనా పొలిటికల్ కూడా ఫాలో అవుతున్నారా? పొలిటికల్గా నేనేం ఫాలో అవును, కానీ జనానికి అవసరమైతే మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడకుండా ఉండను. అది ఎప్పుడు మనకి స్వభావం మారదు కదా ఎప్పుడు. అదే మాట్లాడకుండా మాత్రం ఉండను. అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఎవరన్నా ఒక అభివృద్ధి ఆ ప్రాంతానికి మంచి జరుగుతుందో అన్నప్పుడు కుట్రలు చేయాలని అనిపించింది, ఎవడో కొంచెం తేడాగా మాట్లాడతాడు అనిపిస్తే మాత్రం మాట్లాడేస్తా. ఎందుకంటే మనకంటే జనరేషన్స్ చాలా ముఖ్యం. అవును, అది చాలా. ప్రతి మనిషి బతికేది తన బిడ్డల కోసం. ఆ వచ్చే బిడ్డలే నెక్స్ట్ జనరేషన్. అవును, వాళ్ళ బిడ్డలు ఇలా వస్తాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. జనరేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ భూమి మాత్రం శాశ్వతం, ప్రాంతం శాశ్వతం. తుచ్చమైన రాజకీయాల కోసం లేదంటే వాళ్ళ ప్రాపకాల కోసం పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు ఖచ్చితంగా మొగుళ్ళ కూర్చుంటారు, అనుమానం ఏం లేదు. ఓకే. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక టర్మ్ కూడా ఆయనే ముఖ్యమంత్రి నాకు అనిపిస్తూ ఉంది. లోపాలే లేవా అంటే ఉంటాయి. లోపాలు లేకుండా నడపడానికి ఇదేం సత్యయుగం కాదు. ఇక్కడ నిరంతరం మంచి చెడుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఓకే. ఆ యుద్ధంలో ప్రజలకు న్యాయం జరగాల. నాయకులకి న్యాయం జరిగినా జరగకపోయిన ప్రాబ్లం లేదు, కానీ ప్రజలకు న్యాయం. ఆ పరిస్థితుల్లో ఎవరైనా అమరావతికి అడ్డం పడ్డా లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని చీల్చాలనే కొంతమంది వ్యక్తులు వయసు మళ్ళిన అర్థమైంది. రాజమండ్రిలో కూర్చుని ఒక ఆయన, అదే ఆ తర్వాత ఈ మధ్య పాత వీడియోలు తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీకెందుకు, వాళ్ళిద్దరు చూసుకుంటారు, వాళ్ళిద్దరికి లేదు మీకెందుకు. అవును, వాళ్ళకి తెలుసు. ఏదో విధంగా చేయాల్సాలని చాలా ప్రయత్నాలు. అటువంటిప్పుడు మనం అదే బయటికి రావాలి తప్పదు.
హలో అంటాం. అదైతే కన్ఫర్మ్. స్వతహాగా మీరు ఇప్పుడు పొలిటికల్ ప్లానింగ్ 29లో వద్దాం, మళ్ళీ 34లో వద్దాం. నాకు వద్దు గురు, నాకు వద్దు. జనానికి మంచి జరుగుతుంటే చూడలేకపోతే ఎవరన్నా నేను వస్తా, నేను మాట్లాడతా, నేను మాట్లాడాలి. నేను మాట్లాడకపోతే ఏముంది, అర్థం ఏముంది ఈ బతుక్కి? ఎంత ఇచ్చారు జనం మనకి, పోతా ఏమీ లేదు. అక్కడ బోర్డు ఉంటుంది శ్మశానం కాడ, నువ్వు ఎంత ఎగిరిపడ్డా ఎడక రావాల్సిందే అని రాసి ఉంటుంది ఆడ. సినిమాలో కూడా అదే చెప్తాయి. ఏదైనా ఎంత ఎగిరిపడ్డా నువ్వు వచ్చేది ఆడికే. కాబట్టి రాబోయే తరాల బతుకులను పాడు చేయొద్దు ఎవరు కూడా. సూపర్ సూపర్ శివాజీ గారు, మీతో మాట్లాడిన టైం అయితే తెలీదు, కాకపోతే థ్యాంక్ యూ సో మచ్. మన సినిమాని బాగా గట్టిగా ప్రమోట్ చేయాలి, ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మీరు ఇంతగానో మీ నోట్లోంచి వస్తుందంటే దీంట్లో ఇది విషయం ఉంది, గ్యారంటీగా ఉంది. ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు చెప్పే మాట. దండోరా ఈ 25వ తారీఖు నాడు, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా వస్తుంది. ఓ మంచి సినిమా, ఒక మంచి ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్లు చూడొచ్చు ఈ సినిమాలో. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ థియేటర్కి రండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈ భూమి మీద దేంట్లోనూ రాదు, అస్సలు క్వశ్చనే లేదు. మీకు ఎన్ని ఓటీటీలు వచ్చినా, ఎన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నా, ఆ థియేటర్లో కూర్చొని, ఆ సౌండ్ సిస్టంలో కూర్చొని ఎంజాయ్ చేసే పరిస్థితి ఇంకా దేంట్లోనూ దొరకదు. మీరు అన్నట్టు టికెట్ల రేట్లు ఖచ్చితంగా తగ్గాల్సిందే, తగ్గుతుంది, అందరూ దిగి వస్తారు. ఎందుకంటే మీరు సృష్టించుకున్నటువంటి ఒక పరిశ్రమ ఇది, ప్రజలు సృష్టించుకున్న ఒక పరిశ్రమ. దాన్ని మీ నుంచి ఎవరు దూరం చేయాలని ప్రయత్నం చేసినా దెబ్బతింటారు. ఎప్పటికీ పరిశ్రమలో ఉన్న ఏ నటుడైనా, ఏ దర్శకుడైనా, ఏ నిర్మాత అయినా ప్రజలను దోచుకోవాలని ఎప్పుడు అనుకోడు. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, సరిదిద్దుకొని మళ్ళీ అందరూ మీ ఇంటికి వస్తూనే ఉంటారు, మీరందరూ థియేటర్కి వస్తూనే ఉంటారు. ఈ డిసెంబర్ 25 సినిమా వస్తుంది, దీంతోపాటు చాలా సినిమాలు వస్తున్నాయి. మంచి సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ వేణు. థ్యాంక్ యూ.